పోయినసారి చాట్ జీపీటీని అడిగాం, ఈ వారం జెమినీని అడిగాం ఒక ఫీల్ గుడ్ స్టోరీకి సంబంధించిన ఒక స్క్రిప్ట్ అయితే ఇవ్వమని. ఒక లేట్ 20sలో ఉన్న పర్సన్ తన ఫాదర్కి ఉన్న థియేటర్ని అయితే అమ్మాలనుకుంటాడు. అదే థియేటర్లో పనిచేసే ఒక 65-year-old పర్సన్ ఆ థియేటర్ తనకి ఎంత విలువైనది, ఆ థియేటర్లో తనకి ఎన్నెన్ని జ్ఞాపకాలు ఉన్నాయనే విషయం గురించి అయితే మాట్లాడతాడు. దానికి సంబంధించిందే ఈ కథ. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. టైటిల్ వచ్చేసరికి రీరన్ ద పివోట్. ఇంటీరియర్ థియేటర్ ప్రొజెక్షన్ రూమ్. నైట్. The room is cramped, smelling of ozone, cigarette smoke and old polyester film. Chakrapani, age 65, sits on a stool. Vivek, age 28, stands by the window, his face illuminated by the blue light of his smartphone. Below in the auditorium, the muffled sound of crowd murmuring can be heard. సో ఇది వచ్చేసి ఆ సెటప్ అయితే అన్నమాట. ఈ సీనారియో అంతా ప్రొజెక్షన్ రూమ్లో జరుగుతుంది. అండ్ ఈ చక్రపాణి అనే పర్సన్ అయితే మూవీని ప్రొజెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. అండ్ వివేక్ కైండ్ ఆఫ్ అన్ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. సచ్ దట్ తన ఫోన్లో చూసుకుంటూ ఇంకెంతసేపు అంకుల్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తున్నాడు. కింద ఆడియన్స్ కూడా ఇంకా మూవీ స్టార్ట్ అవ్వలేదు ఏంటి అని చెప్పి గుసగుసలు ఆడుకోవడం మనం చూడొచ్చు. వివేక్ సేస్ వితౌట్ లుకింగ్ అప్, టైం అయింది అంకుల్, స్టార్ట్ చేయండి, మై ఇన్వెస్టర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద సోల్డ్ సైన్. సో వివేక్ అయితే స్టిల్ వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ తన అంకుల్తో అయితే మాట్లాడుతున్నాడు. స్టార్ట్ చేయండి, ఇంకా ఎంతసేపు ఈ ప్రొజెక్టర్తో అయితే ఫిక్స్ చేస్తారు, మా ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తున్నారు అని. సో ఇక్కడ ఈ వన్ డైలాగ్లో మనకు కన్వే అయింది ఇన్వెస్టర్స్కి తనైతే ఈ థియేటర్ని అమ్మేయాలని చూస్తున్నాడని. చక్రపాణి. ఈ తొందర ఎందుకు వివేక్? ఈ రీల్ తిరుగుతుంటే వచ్చే శబ్దం వినిపిస్తుందా? ఇది ఒక గుండె చప్పుడు లాంటిది. సో ఇక్కడ ఈ తొందర ఎందుకు వివేక్ అని ఒక ఏకవచనంలో అయితే సంబోధించాడు. దాన్ని బట్టి మనకి ఈ చక్రపాణి అనే వ్యక్తికి వివేక్కి మంచి కనెక్షన్ ఉందని అర్థం చేసుకోవచ్చు. అంటే ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తి అని అర్థం చేసుకోవచ్చు. నాట్ జస్ట్ అన్ ఓనర్ ఆర్ an employee relationship. వివేక్ సేస్, టర్న్ షార్ప్లీ. ఆ చప్పుడు నా బ్యాంక్ అకౌంట్లో వినపడట్లేదు. ప్రతిరోజు ఈ థియేటర్ని నడపడం అంటే నాకు నా స్టార్టప్కి కావాల్సిన ఆక్సిజన్ని ఇక్కడ దోబరా చేస్తున్నట్టు. ఆ మాట చక్రపాణి అనగానే వివేక్ ఒక్కసారిగా తన వైపు తిరిగాడు. సో ఇక్కడ మనకేమర్థమవుతుందంటే వివేక్ ఒక స్టార్టప్ స్టార్ట్ చేస్తున్నాడు. దానికి కావాల్సిన క్యాపిటల్ కోసం ఈ థియేటర్ని అమ్మేయాలనుకుంటున్నాడు. చక్రపాణి సేస్, స్టార్టప్, ఇన్వెస్ట్మెంట్, ROI, ఈ పదాలు తప్ప నీకు ఇంకేం తెలుసు? నీ నాన్న ఈ థియేటర్ని కట్టినప్పుడు ఆయన డబ్బులు చూసుకోలేదు. ఆయన చూసింది ఆ తెర మీద బొమ్మ చూసి నవ్వే 100 మంది ముఖాలని. సో హీర్ ఎస్టాబ్లిషెస్ ద ఫ్యాక్ట్. చక్రపాణి వివేక్ వాళ్ళ నాన్న ఎందుకు ఈ థియేటర్ని కట్టాడో అసలు అనే విషయం అయితే చెప్పాడు. వివేక్ సేస్, స్టెప్స్ క్లోజర్ అండ్ అగ్రెసివ్. నాన్న రొమాంటిక్గా ఆలోచించి ఏం సాధించారు? డెట్, అప్పులు తప్పేం మిగలలేదు. ఐఎమ్ బీయింగ్ ప్రాగ్మాటిక్. ఈ ల్యాండ్ వాల్యూ ఇప్పుడు 12 crores. నా అప్పులు తీరిపోతాయి, నా ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది. ఐఎమ్ చూసింగ్ మై ఫ్యూచర్ ఓవర్ హిస్ పాస్ట్. చక్రపాణి సేస్, కామ్లీ థ్రెడింగ్ ద ఫిల్మ్ ఇన్ టు ద ప్రొజెక్టర్. ఫ్యూచర్ అంటే సాఫ్ట్వేర్ మాత్రమే కాదు వివేక్, సోల్ కూడా ఉండాలి. నీ AI సాఫ్ట్వేర్ సినిమా గ్రెయిన్ తగ్గిస్తుంది అంటున్నావు, కానీ ఆ గ్రెయిన్లోనే కదా ఎమోషన్ ఉండేది. నువ్వు పర్ఫెక్షన్ కోసం వెతికి రియాలిటీని చంపేస్తున్నావు. వివేక్ సేస్,
నాస్టాలజియా ఈజ్ అ లగ్జరీ, ఐ కాంట్ అఫోర్డ్ ఇట్ అంకుల్. చక్రపాణి సేస్, సరే ఒక పని చేయి, ఈ సినిమా చూడు, ప్రేమించు అని చెప్పట్లేదు, చూడు అంతే. నీ స్టార్టప్లో డేటా ఉంటుంది, కానీ ఈ థియేటర్లో మెమరీ ఉంటుంది. డేటాని డిలీట్ చేయొచ్చు, మెమరీని కాదు. వివేక్ హఫ్స్, లుకింగ్ అట్ హిస్ వాచ్. వివేక్, ఫైన్, 10 నిమిషాలు, దీనివల్ల ఏం మారదు. టుమారో మార్నింగ్ ద బుల్డోజర్స్ విల్ బి హియర్. చక్రపాణి స్మైలింగ్ సాడ్లీ సేస్, బుల్డోజర్స్ బిల్డింగ్ని పడేయగలవు, కానీ ఇక్కడ ఉన్న పాత రోజుల గుర్తుల్ని కాదు. స్టార్ట్ చేస్తున్నాను. Chakrapani flicks a heavy industrial watch. Clack, clack, clack. The projector roars into life. A bright beam of white light cuts through the darkness, hitting the screen downstairs. The crowd cheers. Vivek, to himself looking at the light, says, ఇది కేవలం లైట్ అంకుల్, నథింగ్ మోర్. చక్రపాణి సేస్, కాదు వివేక్, ఇది వెలుగు. ఓకే, ఇక్కడ మనకి ఏం సెటప్ చేశారంటే, 1, ఆ థియేటర్ ఎంత ఓల్డ్ అనేది చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న థియేటర్స్ అన్నీ ఆల్మోస్ట్ డిజిటల్ ఫార్మాట్ వాడుతుంటే, మనకి ఈ థియేటర్లో చక్రపాణి అనే పర్సన్ ఇంకా ఫిల్మ్ని వాడుతూ జాగ్రత్తగా ఫిల్మ్ని అయితే అందులోకి లోడ్ చేస్తున్నాడు. నెంబర్ 2, ఈ సేయింగ్ అబౌట్ ద గ్రెయిన్. అంటే ఇది ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్న థియేటర్ అనమాట. అప్పట్లో పిక్చర్ క్వాలిటీ సరిగ్గా లేని రోజుల్లో కూడా ఈ థియేటర్లో మూవీస్ అయితే ప్లే చేశారు. అండ్ అనదర్ థింగ్, మనం ఈ థియేటర్ని అమ్ముతున్నాడు అనుకున్నాం, బట్ ఈ థియేటర్ని కూల్చేసి ఆ ల్యాండ్ని అమ్మేయాలని చూస్తున్నాడు. అండ్ ఆల్సో తర్వాత విషయం ఏంటంటే, తను తయారు చేసిన సాఫ్ట్వేర్ అనేది ఓల్డ్ ఫిల్మ్స్లో ఉన్న గ్రెయిన్ని తగ్గించి దాన్ని హెచ్డి క్వాలిటీలో కన్వర్ట్ చేస్తుంది. ఈ విషయాలు అయితే ఇప్పుడు దాకా జరిగిన ఈ సీన్లోంచి అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, ఇప్పుడు దాకా ఈ వీడియోని అయితే చూసినందుకు. వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా వచ్చింది, సో లాస్ట్ వరకు చూసారంటే చాలా చాలా థ్యాంక్స్. అండ్ వీడియో ఇంట్రో ఎక్కువైపోతుందని చెప్పి స్టార్టింగ్లో అయితే చెప్పలేదు. బేసికలీ ఈ సిరీస్ వచ్చేసి ఏఐ రాసిన కథలు, అంటే మనం డిఫరెంట్ ఏఐ టూల్స్ ఇచ్చే కథలను అయితే ఈ సిరీస్లో చదువుతాం. అండ్ వాటి గురించి మనకేమనిపించిందో చెప్తాం. అండ్ మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ కథ కనుక మీకు నచ్చితే నా ఈమెయిల్ ఐడి అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు నాకు ఈ స్క్రిప్ట్ కావాలని నాకు ఈమెయిల్ చేయండి. నాకు ఈ రీరన్ స్క్రిప్ట్ కావాలి అని చెప్పండి, నేను మీకు ఈమెయిల్ చేస్తాను. అండ్ మనం స్పాటిఫైలో కూడా ఈ సిరీస్ని స్టార్ట్ చేసాం ఆల్రెడీ. ఫస్ట్ ఎపిసోడ్ని అయితే పెట్టాం, మీరు చెక్అవుట్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ని కూడా మీరు కావాలితే చెక్అవుట్ చేయండి. స్పాటిఫై సిరీస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాం. అండ్ మీరు కనుక ఈ ఆడియోని అయితే మీరు స్పాటిఫైలో వింటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో చేయండి. అండ్ మీరు యూట్యూబ్లో చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.